విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటల వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, బుడమేరు ముంపు ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే బుడమేరు ముంపు గురైన ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం కూడా జరిగింది. ఏదైతే కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీద పొలాల్లో వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించి ఆ తర్వాత అక్కడ పంటు మీదుగా ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాన్ని మొత్తం కూడా ఆయన పరిశీలించడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ కనీసం ఇక్కడ వాహనాలు కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో అక్కడ ఆ పంటు మీద చంద్రబాబు వెళ్ళటం కూడా జరిగింది. వెళ్లి అక్కడ ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కష్టాలు కూడా తెలుసుకుని వారందరూ కూడా ఒక అభయం కూడా ఆయన చంద్రబాబు కూడా వారు కల్పించడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక అక్కడ దెబ్బతిన్న పంటలు వాటి వివరాలు కూడా అక్కడ రైతుల నుంచి కూడా పూర్తిస్థాయిలో అన్ని కూడా వివరాలు అడిగి తీస్తున్నారు. ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే పంట నష్టం ఎంత జరిగింది అనేది మొత్తం కూడా ఒక వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అంచనా వేసిన తర్వాత వారికి ఏ విధంగా ఆదుకోవాలన్న విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తామని కూడా చెప్పారు. ఇప్పటికే అంటే అటు ఇన్సూరెన్స్ అధికారులు వివిధ శాఖ అధికారులు వీళ్ళందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఎక్కువగా అంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ వరద ఉధృతికి మొత్తం కూడా చాలా మటుకు కూడా స్పాయిల్ అయిపోయిన పరిస్థితి, అంటే చెడిపోయిన పరిస్థితి అయితే ఉంది. వాటన్నిటి కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు కంపెనీ మరోపక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం కూడా చంద్రబాబు పర్యటిస్తూ వారి దగ్గరికి ఇంకా అంటే ఏమన్నా ఇంకా అందాల్సినవి ఏమన్నా ఉన్నాయన్న ఆ కోణంలో మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వరద బాధితుల దగ్గర నుంచి కూడా మొత్తం సమాచారం తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు బుడమేరు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా చంద్రబాబు క్షేత్రస్థాయిలో అంటే రిమోట్ ఏరియాలకు కూడా వెళ్లి మొత్తం కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. వారికి ఒక కష్టసుఖాలు ప్రధానంగా నేరుగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గర నేరుగా వెళ్లి వాళ్ళ దగ్గర నుంచే కష్టసుఖాలు అన్ని కూడా తెలుసుకుంటున్నారు. ప్రధానంగా చూస్తే కనుక ఎక్కువగా
రైతులు అంటే ఇప్పుడు బుడమేరు వేరే అటుపక్క అంటే ఎన్కేపాడు, ప్రసాదంపాడు, నిడమానూరు ఆ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఆ రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోయింది. ఎందుకంటే వాళ్ళు వేసిన వరి పంటతో పాటు వాణిజ్య పంటలన్నీ కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. రెండింటిని కూడా చంద్రబాబు దృష్టికి అక్కడ రైతాంగం తీసుకెళ్లారు. మొత్తం కూడా రైతులు కూడా చంద్రబాబు వారి సమస్యలతో పాటు వారు నష్టపోయిన పరిస్థితిని మొత్తం కూడా చంద్రబాబు కూడా వివరించడం కూడా జరిగింది. అందరినీ ఆదుకుంటాను, ఎట్టి పరిస్థితుల్లో మొత్తం రైతులకి ఏ విధంగా భరోసా ఇవ్వాలన్న దాని మీద కూడా మొత్తం ఒక కార్యాచరణ రూపొందిస్తామని కూడా చంద్రబాబు తెలపడం జరిగింది. అయితే బుడమేరకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై కూడా అధికారులతో చంద్రబాబు మాట్లాడినట్టు తెలుస్తుంది కదా, మరి అక్కడ ప్రస్తుతం పనులు ఎంతవరకు జరిగాయి? అంటే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ బుడమేరకు వరద ఉధృతి పెరిగింది అని అన్నారు కదా, ఈ నేపథ్యంలో పనులు ఎంతవరకు జరిగాయి? ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఈ బుడమేరు వరద ముంపుకి ప్రధాన కారణమైన బుడమేరులో గండ్లు పడిన ప్రాంతంలో మొత్తం కూడా పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రెండో గండి కూడా మరొక 2-3 గంటల్లో అది కూడా పూడ్చి వేసే ప్రక్రియ కూడా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అయితే మూడో గండి పూర్తితో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా మొదలు పెడితే రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం వరకు కూడా పట్టే అవకాశం కూడా ఉంది. ఎప్పటికప్పుడు వీటికి సంబంధించిన విజువల్స్ అంటే అక్కడికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నప్పటికి కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా కొంత డిస్టర్బెన్స్ ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పనుల్ని మొత్తం కూడా ఒక డ్రోన్ ద్వారా విజువల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అలాగే ఆ విజువల్స్ ని అటు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ మొత్తం కూడా స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే ఆ సైట్ అంటే ఎక్కడైతే బ్రీచెస్ పడిందో ఆ ప్రాంతంలో గండ్లు పడిన ప్రాంతంలో మొత్తం కూడా నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నిమ్మల రామానాయుడు అక్కడే ఉండి ఎక్కడ కూడా పనులకు ఆటంకం కలగకుండా, ఎందుకంటే నిన్న రాత్రి అయితే భారీ వర్షం వచ్చినప్పుడు కూడా పనులు ఎక్కడ కూడా ఆగకుండా నిరంతరంగా పనులు కొనసాగిస్తున్నారు. మరొక డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రి మంగళపూడి అంతా కూడా ఆ ప్రాంతానికి వచ్చి మొత్తానికి ఆ ప్రక్రియ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో చూడటం కూడా జరిగింది. ప్రధానంగా ఏదైతే గండు పడటానికి ప్రధాన కారణం గత వైసీపీ పాలకుల నిర్లక్ష్యం అని చెప్పి వంగళపూడి అంతా కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఆ బుడమేరు తిరిగిన స్టిల్స్ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులు తన వాళ్ళ అవసరాల కోసం తరలించారని కూడా ఆరోపించారు. వీటన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇట్టి పరిస్థితుల్లో గండ్లు పూడ్చే ప్రక్రియను రేపు మధ్యాహ్నం కల్లా పూర్తి చేస్తామని చెప్పారు అనిత, అలాగే నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.